అందరికి నమస్తే అండి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు సరికొత్తగా ఒక వివరణ అంటూ ఇచ్చింది. దీనిపైన మనం పూర్తిగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. షణ్ముఖ్ గారు, మనం గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం, ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము, బొక్కలో వేసేస్తామని చెప్తున్నారు. అక్కడ వాస్తవంగా కొంతమంది ఎస్సీలు కూడా ఉండరు, పెద్ద పెద్దోళ్ళు. అంటే ముఖ్యంగా రాజకీయ ఫీల్డ్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నది. దీనిపైన సుప్రీంకోర్టు అంటూ ఒక సరికొత్త వివరణ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఏం వివరణ ఇచ్చింది సుప్రీంకోర్టు? ఎస్ అండి, ఖచ్చితంగా 498A సెక్షన్ అనేది అందరికీ తెలుసు. అక్రమ సంబంధాల గురించి, అంటే గతంలో ఇచ్చిన తీర్పును చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు సొసైటీలు అనేది అందరికీ ఇది తెలుసు. దీనికంటే ఎక్కువగా రాజద్రోహం కేసు కూడా గతంలో పెట్టేవాళ్ళండి. 124A సెక్షన్ రాజద్రోహం అంటే ఒక పొలిటీషియన్కి ఎవరైనా విరుద్ధంగా ఉన్నారంటే రాజద్రోహి, అంటే దేశద్రోహి. అది యాక్చువల్గా రాజద్రోహం అంటే దేశద్రోహం కింద లెక్క. ఇది ఎక్కువగా మిస్యూజ్ అయింది. దీని తర్వాత అది ఎక్కువగా మిస్యూజ్ అవుతున్నది. ఇది టాప్ అనమాట. స్టేట్లో ఏదైనా మిస్యూజ్ చేసే చట్టం కానీ, సెక్షన్ కానీ, కేసు కానీ ఏదైనా ఉంది అంటే అది ఎస్టీ యాక్ట్ 1989లోని సెక్షన్ 316 కింద 31S కింద కొన్ని వివరణలు ఇచ్చిందండి సుప్రీంకోర్టు. నిన్నటి రోజున ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏమిచ్చింది తీర్పు స్పష్టంగా మన ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక్కసారి చెప్దాం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 316 కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్టు, బెదిరించినట్టు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఒకే కేసుకు సంబంధించిన ఘటన 4 గోడల మధ్య జరిగిందని, ఘటన జరిగాక ఫిర్యాదుదారుని సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని FIR పేర్కొనడంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదంటూ జస్టిస్ BR గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 31S కింద, ఇందాక 316 కింద, ఇప్పుడు 31S కింద నేరం నిరూపితం కావాలి అంటే ఏదైనా బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన ఏ వ్యక్తినైనా కులం పేరుతో దూషించి ఉండాలని కోర్టు తెలిపింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3 నేరానికి పాల్పడిన వారికి విధించే శిక్షను సూచిస్తోంది అని చెప్పేసి నిన్నటి రోజున సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాలంలో ఇది పరాకాష్ఠకి చేరింది. అంటే ఏమైతుందంటే, ఒక పల్లెలో కానీ 2024 ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. మీరు బాగా ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే గత 5 ఏళ్లలో ఎలక్షన్ ముందు 6 నెలలు పెట్టిన కేసులు ఒక 20,000 పైన ఉంటాయండి. కేవలం ఎస్సీ ఎస్టీ కేసులే. ఏం లేదు, ఎలక్షన్ బైండ్ ఓవర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెలో తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు, సపోర్టర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు వారిపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే డిఎస్పీనో దాన్ని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. డిఎస్పీ ఆధ్వర్యంలో ఆ స్థాయి వ్యక్తులు దాన్ని కేసు పెట్టాల్సి, ఫైల్ చేయాల్సి ఉంటుంది, విచారణ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విచారణ ఉండదు, ఏమీ ఉండదండి. డైరెక్టు ఒక ఆ ప్రాంత ఎమ్మెల్యేనో లేకపోతే ఆ ప్రాంత ఒక ముఖ్యమైన నాయకుడు ఒత్తిడి మేరకు కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నాటకం ఏం జరుగుతుంది? ఊర్లో ఒక సమస్యని క్రియేట్ చేస్తారు. అంటే లైక్ దట్ పులివెందుల పంచాయతీ అనుకోండి, ఒక సమస్య లేకపోయినా సమస్యని క్రియేట్ చేయడము, సమస్యను మనమే పరిష్కరించినట్టు చేయడం అన్నమాట. ఇది పంచాయతీ అన్నమాట. ఈ రకంగా చేయడం వల్ల చాలామంది కేసులు, అంటే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తులను ముందర పెట్టుకుంటాడు ఆ నాయకుడు. ఆ ప్రాంతంలో ముందర పెట్టుకుండేది ఎస్సీ ఎస్టీ వాళ్ళను కొట్టినారని చెప్పేసి కేసు పెట్టడం అన్నమాట. ఏమంటే మాకు ఎమ్మెల్యే ఒత్తిడి, ఎమ్మెల్యే ప్రెజరు, మేమేం చేస్తామప్ప అని ఎస్ఐ అంటాడు, సిఐ అంటాడు, డిఎస్పీ అదే మాట అంటాడు. వీళ్ళు ఇంకా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్నట్ట, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగమా, లేకపోతే ఇది అంబేద్కర్ రాజ్యాంగమా, లేకపోతే వాళ్ళు అసలు అధికారులుగానే పనిచేస్తున్నారా? ఇన్ని అనుమానాలు ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయినాయి గత 5 ఏళ్ల కాలంలో. నాకు తెలిసి ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఒక 1000 కేసుల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి. ఒక్కసారి అనంతపూర్ ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంతమంది వస్తున్నారనేది మీకు తెలుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ విధంగా వీళ్ళు కేసులు పెట్టారు. బలవంతంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులంటే ఏదో ఒక సమస్యని క్రియేట్ చేయడము,
ఉన్నా లేకపోయినా మనిషి ఉన్నా లేకపోయినా కేసు పెట్టడము. అది బలమైన ఎస్సీ ఎస్టీ కేసులు. బలమైన ఎస్టీ ఎస్టీ యాక్ట్ అండి, ప్రివెన్షన్ యాక్ట్. అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో బాగా బతుకుతున్నారండి, ఒక ఊర్లో బాగా బతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో బాగా బతికే వాళ్ళని టార్గెట్ చేయడం అనేది అందరికీ ఒక పరిపాటిగా మారిపోయింది. ఆ కుటుంబం వాళ్ళు ఎక్కడో హైదరాబాదుకో బెంగళూరుకో ఇంకో చోటుకో వెళ్ళి కష్టపడి సంపాదించుకొని బతుకుతూ ఉంటారు. కొంతమంది ఈ మధ్య కాలంలో పల్లెటూరులో కూడా అసూయ, ఈర్ష్య, ద్వేషం ఎక్కువైపోయింది. ఒక కుటుంబం బతికితే కష్టపడినా కూడా ఓర్చలేనటువంటి పరిస్థితి. వాడు ఎలాగో బాగుపడ్డు, ఒకరిని బాగుపడనివ్వడు. ఈ పరిస్థితి ప్రతి పల్లెలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఒక్క చోట ఈ మధ్య కాలంలో విపరీతంగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? పల్లెలో ఎలక్షన్ మూమెంట్, రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడో లేకపోతే సపోర్టరో ఎవరో ఒకరు కానివ్వండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు బాగా బతుకుతున్నారనుకోండి, కష్టపడి బయటికి పోయి ఎక్కడికో పోయి దూరంగా పోయి బతుకుతున్నారనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకు సంబంధించిన భూమినో లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన లేకపోతే వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి గొడవలు క్రియేట్ చేసి, ఇప్పుడు ఈ నాయకుడు ఒంటరిగా రాలేడనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ ఎస్సీ ఎస్టీలను పావులుగా వాడుకోవడం కోసం వాళ్ళకు బిర్యానీ పొట్లమో ఒక మందు ప్యాకెట్టో ఒక 2-3 రోజులు మేపుతాడనమాట. ఇట్లా చేయనైనా, నీకు ఇట్లా చేస్తే నేను నీకు ఇది ఇప్పిస్తా, అది చేస్తా అంటాడు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు, దళితులు తెలిసిన విషయమే. వారు ఏదో కష్టజీవన సాధ్యం కొంతమంది పల్లెల్లో ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఆశ చూపించే విధంగా, ఎవరైతే ఆ నాయకుడు రెచ్చగొడుతుంటాడో వాళ్ళకి చాలా ఆశలు చూపిస్తాడనమాట. ఆశలు చూపించేసి ఆ ఆశలు నమ్మినటువంటి ఈ దళితులు, ఈ ఎస్సీ ఎస్టీల వారు వాళ్ళ మాయలో పడిపోయేసి ఆ ఘటనా స్థలానికి వచ్చేస్తారనమాట కరెక్ట్ టయానికి. ఆ కరెక్ట్ టయానికి ముందుగా ప్రీ ప్లానెడ్ అనమాట. ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అదే, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని. కాబట్టి ముందుగానే ప్లాన్ అనమాట. వాళ్ళు మాట్లాడే బూతులు ఎవ్వరు రికార్డు చేయరు, వాళ్ళు మాట్లాడే తిట్టరాలు ఎవ్వరు రికార్డు అంటే ఫోటోలు తీయరు. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరో ఒక 2-3 వ్యక్తులు ఆల్రెడీ పక్కన పెట్టేసి ఉంటారు. మీరు ఫోటోలు తీయండి, అక్కడ ఆడ గొడవ జరిగితే, అక్కడ ఏదన్నా దెబ్బలాడితే అక్కడ కరెక్ట్ ఫోటో పడాలా అని చెప్పి చెప్తారు. ఈ తరహాలో రాష్ట్రం మొత్తం ఎస్సీ ఎస్టీ కేసులు దాదాపు 30,000 దాకా పడ్డాయండి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో. ఇప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ఆ బాగా బతికే వ్యక్తి ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్ళిన తర్వాత నెల వాయిదాలకు తిరగాల. ఇప్పుడు ఏమంటాడు? ఈ కేసు పెట్టించినోడు రాజీకి రమ్మని చెప్పేసి ఒక రాయబారం పంపుతాడు. మీరు చెప్పినట్టు ఎవరిపైనైతే కేసు మోపబడి ఉంటుందో వాళ్ళు విదేశాలు కూడా పోలేరు మళ్ళీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకడు బాగా చదువుకున్నా, అదంతా అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ. ఇప్పుడు వాయిదాకు కోర్టు వేస్తుంది, నెలకో 2 నెలలకు వాయిదా వేస్తుంది ఎస్సీ ఎస్టీ కోర్టు. సరే, కోర్టు వేస్తుంది కదా అని చెప్పేసి కొంతమంది పాపం సంపాదించుకున్న వాళ్ళు అయితే పెట్టుకోగలుగుతారు, మనం ఎందుకు రాజీ కావాలో, మనం ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారు? అయ్యా ఇన్ని లక్షలు ఇవ్వండి, మేము కేసును విత్డ్రా చేయించుకుంటామని చెప్పి ఇది ఒక దందాలాగా మారిపోయిందండి. ప్రతి చోట ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఒక దందా అయిపోయింది. ఎవడన్నా ఎదుగుతున్నాడంటే వాని మీద కేసు పెట్టడం, వాళ్ళ దగ్గర డబ్బు ఉందనుకోండి వాళ్ళని ఏదో ఒక రకంగా కేసులు ఇరికించడము, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము. ఇది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విధేయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేసేదేమనగా, సార్ ఎస్సీ ఎస్టీ కేసులు చాలా పెట్టడం జరిగింది గత 5 ఏళ్లలో. ఒక్కసారి వాటిని రీకాల్ చేసి ఒక కమిటీ వేసి వీలైనంత త్వరగా, దీనివల్ల ఈ ఎస్టీ ఎస్టీ కేసుల వల్ల చాలామంది ఏమీ తెలియని తప్పు చేయని వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు, చాలా ఉపశమనం కలిగించే విధంగా చేయండి, మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకని చెప్పేసి నేను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. మొత్తం మీద ఈ దశలో సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో అది సరైంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కులం పేరుతో దూషిస్తేనే అనింది. అక్కడ కులం ఎవరు దూషించారండి? ఆ ఆవేశంలో మాటలు అనుకుంటుంటారు కానీ కులాలతో పని ఏముందండి? కులాలు ఎవరన్నా తిడతారు ఈ కాలంలో? తెలియదా? ఇప్పుడు ఒక కులాన్ని తిడితే కేసు పెడితే ఏమవుతుందని ప్రతి పల్లెలో ప్రతి పౌరుడికి తెలుసు. ఈరోజు ఎందుకు తిడతారండి? ఇది ఒక దందాగా మారినటువంటి పరిస్థితి. గౌరవనీయులు ముఖ్యమంత్రి, గౌరవనీయులు డిప్యూటీ సీఎం, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి మేము చాలామంది తరపున ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకున్న ప్రతి ఒక్కరి వాళ్ళ తరపున నేను మీకు విజ్ఞప్తి చేసేదేమనగా, ఒక్కసారి వీటిపైన త్వరితగతిన మీరు ఆలోచించి పునరాలోచించి వీటిని కొట్టివేయవలసిందిగా మా మనవి. మాతో మంచి విషయాలు చర్చించారు. ధన్యవాదాలు. నమస్తే.